హాయ్ అండి. ఈరోజు నాటుకోడి కూర ఇంట్లోనే మసాలాలు లేకుండా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న సగం ఆనియన్స్ నూనె మీద వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని తర్వాత 3 పావుల నూనె వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం బిర్యానీ, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చూద్దాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నూనెలో ఉడికించుకోండి. మూత తీసి కలుపుకున్న తర్వాత 3 చెంచాల కారం, 3 చెంచాల ఉప్పు వేసుకొని ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. ఇంకా 10 నిమిషాలు ఉడికించుకుందాం. అన్ని వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని 2 చెంచాల పులుపు పొడి వేసుకోవాలి. ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 చెంచా ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి ముక్కకు పట్టింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికించిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి.